గత ప్రభుత్వం టైంలో లిక్కర్ కుంభకోణం జరిగిందని కూటమి సర్కారు పదే పదే చెబుతోంది. మద్యం వ్యవహారంపై సిట్ను కూడా ఏర్పాటు చేసింది. ఆ స్కామ్లో కసిరెడ్డి పాత్ర కీలకమని విజయసాయిరెడ్డి మొన్ననే ఓ బాంబు పేల్చారు. దాంతో లిక్కర్ కుంభకోణం ఎలా జరిగింది, ఎంత చేతులు మారిందన్న చర్చ మొదలైంది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి గత ప్రభుత్వ హయాంలో లిక్కర్ స్కామ్ జరిగిందని ఆరోపిస్తూ వచ్చింది. వేల కోట్ల రూపాయలు చేతులు మారాయని విమర్శలు చేశారు. జాతీయ స్థాయి లిక్కర్ కంపెనీలను రాకుండా అడ్డుకుని లోకల్ బ్రాండ్స్ తెచ్చి కోట్లు దండుకున్నారని ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో లిక్కర్ అవకతవకలపై ఏపీ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. కొద్ది రోజుల్లో ప్రభుత్వానికి ఒక నివేదిక కూడా రాబోతోంది. ఈలోగా విజయసాయిరెడ్డి మొన్న కొన్ని కీలక విషయాలు చెప్పారు. లిక్కర్ వ్యవహారం మొత్తం జగన్ కోటరీలో ఉండే కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని చెప్పారు. ఇందులో కర్త కర్మ క్రియ అంతా కసిరెడ్డిదేనన్నారు. అంతేకాదు, భవిష్యత్తులో చెప్పాల్సి వస్తే మరిన్ని విషయాలు కూడా చెబుతానని కూడా అన్నారు. లిక్కర్ స్కామ్లో పాత్రధారి, సూత్రధారి, కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డేను అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పా. మరిన్ని వివరాలు భవిష్యత్తులో నేను చెప్పాల్సి వస్తే చెప్తాను. లిక్కర్ స్కామ్ ఆరోపణలపై ఎంపీ మిథున్ రెడ్డి స్పందించారు. ముందు 50,000 కోట్ల లిక్కర్ స్కామ్ అన్నారని, తర్వాత 30,000, తీరా 3,000 కోట్ల స్కామ్ అంటున్నారని కౌంటర్ అటాక్ చేశారు. దమ్ముంటే నిరూపించాలని సవాల్ విసిరారు. గత కొన్ని నెలల ముందు 50,000 కోట్ల స్కామ్ అన్నారు, మళ్ళీ ప్రజలు నమ్మరని చెప్పి మళ్ళీ 30,000 కోట్లు అన్నారు, మళ్ళీ 10,000 అన్నారు, మళ్ళీ ఇప్పుడు 3,000 అంటా ఉన్నారు. ఇది ఒక ఫిగర్ తీసుకొచ్చి ఇప్పుడు 3,000 అని చెప్పి టీడీపీ అఫీషియల్ వెబ్సైట్ లోనే పెడతా ఉన్నారు. మరి 3,000 కోట్ల రూపాయలు అంటే అది 300 కాదు కదా జోబులో మర్చి పెట్టుకునేదానికి. ఎక్కడుందో చూపిమని చెప్పి కూడా నేను ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాను. మొన్న మండలిలో మద్యం అమ్మకాలపై హాట్ డిస్కషన్ జరిగింది. అధికార విపక్షాల మధ్య మాటల మంటలు రేగాయి. గత ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాల్లో అక్రమాలు జరిగాయని, అది తేలడానికే సెట్ వేశామన్నారు మంత్రి కొల్లు రవీంద్ర. సెట్ వేయగానే ఫైళ్లు తగలబెట్టారంటూ ఆరోపించారు. మంత్రి మాటల్ని బొత్స తప్పుబట్టారు. ఇంటి ముందు చెత్త తగలబెడితే ఫైళ్లు తగలబెట్టినట్టా అంటూ నిలదీశారు. సీసీటీవీ దృశ్యాలడిగితే ఎందుకు ఇవ్వలేదంటూ ఎదురుదాడికి దిగారు. మధ్యలో జరిగినటువంటి ఏదైతే కేసు కింద చెప్పి కలెక్ట్ చేశారనేది కొంత ఇన్ఫర్మేషన్ కొంత తెలియటం వల్ల సిట్టేషన్ చేయలేదు. సిట్టేసిన సాయంత్రానికి తాడేపల్లి ప్యాలెస్ లో మొత్తం తగలబెట్టేశారు అధ్యక్ష. ఫైల్స్ అన్ని కూడా తగలబెట్టేశారు అధ్యక్ష. అంటే ఇందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత పెద్దలు ఇన్వాల్వ్ అయ్యారన్నారు దానికి ఇదే ఒక నిదర్శనం అధ్యక్ష. ఫైల్స్ తగలబెట్టేశారు తాడేపల్లి ఉన్నది, అవి రికార్డులను తొలగించాలి అధ్యక్ష. పట్టుకోండి, అవి చూపెట్టి రుజువు పెట్టి చెప్పుకోండి, అప్పుడు చేయండి. కానీ ఇలాంటి సభల్లో గౌరవమైన మంత్రి గారు, ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులు అలాంటి పాసింగ్ రిమార్క్స్ చేయడం అనేది చాలా దురదృష్టం అధ్యక్ష. ఆ రోజు ఏం జరిగిందో సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్తే ఇవ్వకుండా ఏదో ఇక్కడ వచ్చింది అపోజిషన్ లీడర్ అని మీరు ప్రతిసారి మైక్ ఇస్తుంటే ఆయన తెలివిగా మీ చేసుకోండి, గవర్నమెంట్ ఉంది మీ దగ్గర, గవర్నమెంట్ ఎంక్వైరీ చేసుకుని తెలివిగా మాట్లాడు. ఎంక్వైరీ చేశాం, వివరాలు అడిగాం, అడిగితే ఇవ్వకుండా తప్పించుకొని ఈ రకంగా ఎదురు దాడి చేయడం అనేది మంచిది కాదు. సరే, ఎవరి వాదన ఎలా ఉన్నా విజయసాయిరెడ్డి ఎప్పుడైతే కసిరెడ్డి పేరు చెప్పారో అప్పటి నుంచి ఈ కుంభకోణంపై ఆసక్తికర చర్చలు జరిగాయి. కొన్ని అనుమానాలు కూడా మొదలయ్యాయి. విజయసాయి కసిరెడ్డి మీద కసితో పేరు చెప్పారా, లేక ఆయనే హోల్ అండ్ సోలా అనేది ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ టాపిక్. సెట్ విచారణ అయితే జరుగుతోంది. త్వరలోనే కీలక అంశాలు బయటకొచ్చే అవకాశం ఉంది.